హాయ్ అండి. అసందర్భంగా మాట్లాడకూడదు అన్నటువంటి మినీ కథలో రెండో భాగంగా చెప్తున్నాను, వినండి. ఎప్పుడైతే కొంగలు రెండు ఒక కర్రను నోటితో కరుచుకొని అటువైపు ఇటువైపు నోటితో కరుచుకొని మధ్యన కప్పని పట్టుకోమని చెప్పాయన్నమాట. చెప్పి ఆకాశంలో ఎగురుతూ తీసుకువెళ్ళే క్రమంలో కొద్ది దూరం వెళ్ళేటప్పటికి ఆ ఊరిలో పిల్లలందరూ రోడ్డు మీద ఆడుకుంటూ ఈ దృశ్యాన్ని చూశాయన్నమాట. ఇది చూసిన తర్వాత ఏం చేశారంటే, పిల్లలు కదా అరిచి గోల పెట్టారు. ఆహా, కొంగలు చాలా అందంగా ఉన్నాయి, చాలా అందంగా ఉన్నాయి, చాలా అందంగా ఉన్నాయి, ఎంత బాగున్నాయో, ఆకాశంలో ఎగురు వెళ్తున్నాయని చెప్పేసి పెద్ద నోరు చేసి చప్పట్లు కొట్టడం మొదలుపెట్టారు. అప్పుడు ఏం చేసిందంటే కప్పకి చాలా కోపం వచ్చింది. ఆకాశంలో కొంగలైనా వెళ్తున్నాయి, నేను కూడా వెళ్తున్నాను కదా, నన్ను చూసి కూడా అరవాలి కదా, మీరు నన్ను చూసి కూడా చప్పట్లు కొట్టాలి కదా అని చెప్పేసి కోపంతో పెద్దగా అరుస్తూ అలాగా చూసేటప్పటికి పడిపోయింది కిందకి. కప్ప కింద పడిపోయి ఉన్నాయి. కొంగలు యథావిధిగా వెళ్ళిపోయాయి. దీని గుణం ఎంతే కదా, దీనికి హెల్ప్ చేయాలనుకున్నావా మనం అనవసరంగా అని చెప్పేసి కొంగలు వెళ్ళిపోయాయి. అసందర్భంగా అనవసరంగా మాట్లాడినందుకు కప్పకి చెడు జరిగింది. అందువల్ల పిల్లలు ఏ సమయంలోనైనా సరే అనవసరంగా మాట్లాడకూడదు. కొంచెం నిదానంగా ఆలోచించాలి, తొందరపడి మాట్లాడకూడదు. పెద్దవాళ్ళతో కానివ్వండి, తోటి వాళ్ళతో కానివ్వండి. ఏమ్మా, థ్యాంక్ యూ. మీకు నచ్చినట్లయితే అమ్మ కథ చెప్తా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మినీ కథతో మీ ముందుంటాను. మీ తులసి. థ్యాంక్ యూ.